మెగాస్టార్ వరుస సినిమాలను లైన్లో పెట్టారు. అందులో గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి. ఆచార్య భారీ డిజాస్టర్ తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించి ఎలా అయినా హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో ఆయన గాడ్ ఫాదర్ సినిమాతో అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్ గా రూపొందింది. రీమేక్ స్పెషలిస్ట్ గా పేరున్న డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. రామ్ చరణ్ కి చెందిన కొనిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ల మీద ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి భార్య కొనిదెల సురేఖ సమర్పిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి నెగటివ్ టాక్ గట్టిగా ఉంది. ఎందుకంటే లూసిఫర్ అనే సినిమా తెలుగు వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అమెజాన్ లో చూసిన వాళ్లే లక్షల్లో ఉంటే టెలిగ్రామ్ ఛానల్స్, ఐబొమ్మ వంటి వివిధ మాధ్యమాల ద్వారా చూసిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా లూసిఫర్ సినిమాని గాడ్ ఫాదర్ సినిమాని కంపేర్ చేసి చూడటం ఖాయం. అందుకే ఈ సినిమాలో అదనపు హంగుల కోసం నయనతార, సల్మాన్ కంటి వారిని రంగంలోకి దించారు. సినిమా యూనిట్ అంతేకాక మలయాళంలోని ఒక ఐటెం సాంగ్ కూడా సృష్టించారు. అలాగే చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఒక మాస్ పెప్పీ నెంబర్ ను కూడా యాడ్ చేశారు. మలయాళంలో టోవినో థామస్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషించబోతున్నారని తెలుస్తుంది. మలయాళ ఒరిజినల్ వర్షన్ లో చూసినట్లయితే టోవినో థామస్ విదేశాల్లో ఉంటూ తండ్రి చనిపోతే తండ్రి పాటి పగ్గాలు చేపట్టేందుకు తన బావ స్కెచ్ లో భాగంగా ఇండియాకొస్తాడు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ అదే పాత్ర పోషించబోతున్నారని తెలుస్తుంది. ఎలా అయితే లూసిఫర్ లో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చి నేను అన్నయ్య ఒకటే అని అందరికీ షాక్ ఇస్తాడని అంటున్నారో, ఈ సినిమాలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇదే విధంగా తన సోదరుడు చిరంజీవికి అండగా నిలబడతారని ప్రచారం జరుగుతుంది. దానికి తోడు ఈ సినిమాలో వాడిన పార్టీ జెండాలన్నీ కూడా జనసేనకు దగ్గరగా ఉండటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సినిమాలో భాగమయ్యారనే ప్రచారం ఊపందుకుంది. అయితే సినిమా యూనిట్ కి సంబంధించిన సన్నిహిత వర్గాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజమవుతుందనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో భాగమవడం నిజమే అయితే ఆ కాంబో చూడడానికైనా ప్రేక్షకులు థియేటర్ల వరకు వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. గాడ్ ఫాదర్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.